సత్యం. అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. అందుకే ప్రతిసారి హెచ్చరిక చేస్తున్నా, మళ్ళా హెచ్చరిక చేస్తున్నా, నిన్ను ప్రేమించి ఆ నిత్యం మండే నరకం నుంచి నిన్ను కాపాడటానికి నీకోసం తన పరిశుద్ధ రక్తమును చిందించిన వాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఆయనే నిజమైన దేవుడు, దేవుడు అనడానికి యోగ్యుడు, ఆ కొలతలు కలిగిన వాడు, క్యారెక్టర్ కలిగిన వాడు, పరిశుద్ధత కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, మాదిరి ఇచ్చేవాడు. దేవుడు అంటే ఆ దానికి సంబంధించిన హై క్వాలిటీస్ అన్నీ కూడా యేసులోనే ఉన్నాయి. ఇంకా అంత మాత్రపోడు ఇంకొకళ్ళు లేడు. అందుకే అన్ని పక్కన పెట్టి యేసును పట్టుకున్నా నేను వచ్చి. దేవునికి స్తోత్రం. నువ్వు ఎన్ని పుస్తకాలైనా తిరిగాయి, ఎన్ని ప్రదేశాలైనా తిరుగు, యేసు లాంటి వాడు, యేసు మాత్రపు వాడు ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు. ఇంతకు ముందు లేడు, ఇప్పుడు లేడు, ఇక ముందు కూడా రాడు. యేసు ఒక్కడే. ఆయనతో సమానులు ఎవ్వడూ లేడు. కొంతమందికి మండిపోతుంటుంది ఈ మాటలు. ఏంటంటే మండిపోతే నేను చేయమంట, నేను చెప్పేది వాస్తవం. ఒకప్పుడు నాకు కూడా మండింది. మరి మండి గొడ్డలు దించుకుంటేట సత్యం వెతకాల వెతికా నేను. నాకు అదే కరెక్ట్ అనిపి. నిజమే, కరెక్టే కదా, క్రైస్తవులు చెబుతుంది నిజమే కదా. యేసు ప్రభు జీవితాన్ని గమనించినట్లయితే, యేసు ప్రభు లైఫ్ని గమనించినట్లయితే, యేసు ప్రభుకి సరిపోల్చగలిగినటువంటి వ్యక్తులు ఎవ్వడు లేడన్న సంగతి నాకు అర్థమయ్యి నేను కూడా నోరు మూసుకొని నేను కూడా ఇప్పుడు అదే పాట పాడుతున్నా. హల్లెలూయా.